మేడం ఆశా వర్కర్ ఏదో ఇంజెక్షన్ చేయించుకోవాలి అంటున్నారు, టీటీ అంట, చేయించుకోవచ్చా మేడం? కంపల్సరీ చేయించుకోవాలి ప్రెగ్నెన్సీలో టీటీ ఇంజెక్షన్. మనకి ఏ చిన్న దెబ్బ తగిలినా వెంటనే టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటూ ఉంటాం కదా. ప్రెగ్నెన్సీ అనేటప్పటికి ఏంటంటే మనకి డెలివరీ టైంలో మైక్రోటేర్స్, కట్స్ అవి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ బేబీ అంబలికల్ స్టంప్ ఈ బొడ్డు ఏరియా కూడా రాగా ఉంటుంది కదా. సో ఈ పుండుల నుంచి ఏంటంటే మనకి టిటనస్ అనే ఒక డేంజరస్ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే బ్యాక్టీరియా క్లాస్ట్రిడియం టిటనీ ఎంటర్ అయ్యి అది ఒక టాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి ఈ టిటనస్ అనేది. సో ఈ టీటీ ఇంజెక్షన్ ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల మదర్కి టిటనస్ నుంచి ప్రొటెక్షన్, అండ్ బేబీకి కూడా ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ లైఫ్లో ఈ న్యూనటల్ టిటనస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. మీకు డౌట్ వస్తూ ఉంటుంది, టీటీ అన్నారు కదా మేడం, కానీ టీడీ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో టిటనస్తో పాటు డిఫ్తీరియా శ్వాసకోశ సంబంధించిన ఇన్ఫెక్షన్ని కూడా ప్రివెంట్ చేయడానికి ఈ టీడీ ఇస్తున్నాం అన్నమాట ఇప్పుడు గవర్నమెంట్లో కూడా. సో ఇది డోసేజ్ ఎలా ఉంటుంది, మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ డోస్ ఆఫ్ టీడీ ఇస్తాము, అండ్ 4 వీక్స్ తర్వాత అంటే 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ ఆఫ్ టీడీ తీసుకోవాల్సి ఉంటుంది. టీడాప్ అని కూడా మీరు వినే ఉంటారు. ఇదేంటంటే పట్టుసిస్, ఊఫింగ్ కాఫ్, కోరింత దగ్గు అంటాం కదా. ఇది చంటి పిల్లలకి రాకుండా ఈ తల్లి 27 to 36 వీక్స్ మధ్యలో అంటే 7th to 9th మంత్ మధ్యలో తీసుకుంటే బేబీకి పట్టుసిస్ నుంచి కూడా ప్రొటెక్షన్ వస్తుంది అన్నమాట. సో కంపల్సరీ టీటీ ఇంజెక్షన్ మిస్ చేయకుండా తీసుకోండి.